కాంగ్రెస్ సర్కార్ క్రిస్టియన్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను అటకెక్కించిందని అన్నారు తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్. క్రిస్టియన్లను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే వాడుకుందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఉప్పల్ బగాయత్లో నిర్మాణంలోని క్రిస్టియన్ భవన్ను ఆయన పరిశీలించారు. క్రిస్టియన్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ 10 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులు సాగడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలనే ఆలోచనతో, గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి కులాలకు సంబంధించిన భవనాలు ఏర్పాటు చేయాలి. ఎందుకోసం అంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఆ వర్గాలలో వారు అందరూ కూడా బయట హాల్స్ కానీ బయట మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ వారి గౌరవాన్ని కాపాడుకోవాలంటే వారికి ఒక భవనం ఉండాలి. ఆ భవనం వేరే వాళ్ళ దగ్గర చేసుకోవద్దు, ఎవరి కులాలకు సంబంధించిన విధంగా వాళ్ళకు ఉండాలి. గొప్ప ఆలోచనతోని ఉప్పల్ బగాయత్లో ఎంతోమంది మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను నిలబడ్డది ఇక్కడ 2 ఎకరాలు క్రైస్తవ సంఘానికి ఇచ్చిండ్రు, క్రైస్తవుల కోసం క్రైస్తవ భవనాన్ని కట్టడానికి ఇచ్చిండ్రు. వీళ్ళు మాత్రం ఈ కార్పొరేషన్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రహరీ గోడ కట్టిండ్రు. ఇప్పుడు అన్నట్టు పైసలు ఏం చేసిండ్రు, వేడి కోసం వాడినరు, అసలు ఏం చేస్తుండ్రు, ఇంతవరకు దీన్ని పట్టుకున్న నాదుడే లేడు. మీకు 4 కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు లేవు. ఏదన్నా మీరు క్రిస్టియన్కి ఇచ్చే అవకాశం ధైర్యం చేస్తారా? ఒక్కడి క్రిస్టియన్కి ఇవ్వండి. ఇవ్వాల్సిన కార్పొరేషన్ చైర్మన్లు క్రిస్టియన్లకు ఇవ్వండి. ఇవాళ సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే, ఇవాళ ఉప్పల్ నుంచి చూసుకుంటే సనత్ నగర్, బోడుప్పల్, సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా వేల మంది క్రైస్తవులతో నిండినాయి. వాళ్ళ కనీసం కార్పొరేషన్ టికెట్లను ఇస్తారా? మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఇలా స్కూటీలు ఇస్తున్నారు ఆడపిల్లలకు, అవి పోయినాయి. ఎడ్యుకేషన్ ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏమైందో అవన్నీ కూడా మీరు కొత్తవి చేయని అవసరం లేదు. ఉన్న వాటిని ముందుకు తీసుకుపోమని అడుగుతా ఉన్నాను తప్ప ఉన్న వాటిని తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మేము క్రైస్తవులు ఓట్లు కావాలి, క్రైస్తవుల నాయకం కావాలి, కానీ వాళ్ళని పని చేయించుకోవడానికే తప్ప క్రైస్తవుల బాగోగులు, వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీలో రాజ్యాధికారంలో మీరు ఏ విధంగా కూడా క్రైస్తవులకు మీకు అవకాశం ఇస్తలేరు. కాబట్టి మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం.